రాజేశ్వరి. నేను యూకేజీ చదువుతున్నాను. నామం అంటే తక్కువ అనుకున్నావా? సత్యభామ తన నగలన్నిటితోనూ భగవంతుడిని తూచలేకపోయింది. కానీ రుక్మిణీదేవి కృష్ణనామంతో తాసు రెండవ వైపు తులసి దళాన్ని వేసి తాచు తూచగలిగింది. అందరికీ శుభోదయం. నా పేరు దేవాంశ్. నేను 4వ తరగతి చదువుతున్నా. నువ్వు ఎంత శ్రమపడ్డా దైవానుగ్రహం లేకుండా ఏ పని సాధ్యపడదు. దైవానుగ్రహం లేని దైవ దర్శనం కూడా కాదు. పిల్లలు పుట్టలేదని కొందరు కన్నీళ్లు కారుస్తారు. సంపద కలగలేదని కొందరు దహించుకుపోతారు. ఆహా, భగవంతుని ఎవరు దర్శించలేరో కన్నీళ్లు కార్చేవాళ్ళు కొంతమంది కదా. నిజంగా భగవంతుని ఎవరు అన్వేషిస్తారో, ఆయనగా ఎవరు అర్థ చెందుతారో వాళ్ళే ఆయన దర్శిస్తారు. అందరికీ శుభోదయం. నా పేరు సిహెచ్ మహర్షిని. నేను 1వ తరగతిలో చదువుతున్నాను. ఎవరి ఏకాగ్రత, వ్యాకులత తీవ్రతరమైనవో వారు భగవంతుని శీఘ్రంగా దర్శిస్తారు. నా పేరు బి సజిత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నువ్వు పిచ్చివాడివి కావాల్సి ఉంటే ప్రాపంచిక వస్తువులకై పిచ్చివాడివి కావద్దు. భక్తితో పిచ్చివాడివ్వవు. అందరికీ శుభోదయం. నా పేరు కే సాత్విక. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ యూకేజీ. భగవంతుణ్ణి దర్శించాలంటే భగవన్నామ జపంలో పూర్తి విశ్వాసం ఉంచు. నిత్య విచారణ కూడా చెయ్యి. అందరికీ శుభోదయం. నా పేరు డి మోక్షిత. నేను 1వ తరగతిలో చదువుతున్నాను. ఈ కలికాలంలో భగవంతులను గ్రహం పొందడానికి 3 రోజుల పాటు తీవ్రమైన వ్యాకులత ఉంటే చాలు.